శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి లక్ష్మీ నృసింహ స్వామివారి యొక్క దీక్ష అశ్వమేధాది శతక్రతు యాగములతో సమానమైనటువంటి శ్రీనృసింహ మహామంత్రాన్ని 1,000,000 సార్లు మంత్రజపం చేస్తూ 1,00,000 సార్లు నృసింహ మహామంత్రాత్మకంగా జరిగేటువంటి నృసింహ యాగంలో భాగంగా జరిగేటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దీక్ష జనవరి 18వ తారీఖు నుంచి 32 రోజుల కాలం పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో భద్రాద్రి దివ్యక్షేత్రంలో ప్రారంభమవుతుంది. ఈ యొక్క నృసింహ దీక్ష చేయడం ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి, సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి. అయితే నృసింహ బీజాక్షరాల సంఖ్య అయినటువంటి 32 రోజుల కాలం పాటు ఈ యొక్క దీక్ష చాలా వైభవంగా 18వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మహాసుదర్శన నారసింహ హోమం చేసుకొని అనంతరం దీక్షా స్వీకారం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. నృసింహ దీక్ష మన జీవితకాలంలో అత్యంత మార్పుని, అత్యంత వైభవాన్ని ఇచ్చేటువంటిది. పరమ ప్రామాణికంగా ఎందరో ఆరాధించినటువంటి స్వామిని మనం నృసింహ మహామంత్రాత్మకంగా నృసింహ మంత్రాన్ని జపం చేసుకుంటూ 32 రోజులు, 18 రోజులు, 9 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఈ యొక్క దీక్ష మన జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి మార్పును తీసుకొని వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్వామి మేము చాలా దీక్షలు చేశాం, ఆ దీక్షల యొక్క అనంతరం మా జీవితాల్లో మార్పు లేదు అనుకునేటువంటి వాళ్ళు ముందుగా మనం ఆ యొక్క దీక్షా నియమాలని ఆచరించడమే కాకుండా దీక్ష అనంతరం కూడా ఆ యొక్క దీక్షకు సంబంధించినటువంటి నియమాలని మనం పాటిస్తూ క్రమశిక్షణ పద్ధతిలో మనం చేసేటువంటి పనులను నిర్వహించుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి మార్పును మనం తీసుకొని రావచ్చు. 32 రోజుల కాలాన్ని మీ జీవితకాలంలో ఒక్కసారి నృసింహ దీక్ష చేసి చూడండి. అత్యంత విశేషమైనటువంటి నృసింహ అనుగ్రహంతో సకల గ్రహ దోషాలు, ఎలాంటి గ్రహ దోషాలైనా కూడా నివారణ చేసేటువంటి దీక్ష నృసింహస్వామి వారిది. మీరు ఒక్కసారి భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరిగేటువంటి యొక్క దీక్షలో 18వ తారీఖు నుంచి ప్రారంభమై జనవరి 18 నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా జరుగుతూ ఫిబ్రవరి 14, 15, 16, 17, 18 5 రోజుల కాలం పాటు 1,00,000 నృసింహ మహామంత్రంతో 1,00,000 గోమయ పిడకలతోటి అత్యంత వైభవంగా నృసింహ యాగం జరుగుతుంది. అదేవిధంగా 18 రోజులు దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా ఈ యొక్క నృసింహ దీక్ష జరుగుతుంది. చాలామంది వయసుతో ఇబ్బంది పడుతూ ఏదైనా స్వామి కైంకర్యం చేయాలి అనుకునేటువంటి వారు ఫిబ్రవరి 11వ తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా 9 రోజుల కాలం పాటు నృసింహ దీక్ష జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వారు కాదు, ఎవరు మన జీవితాల్లో మార్పు కావాలి, నా జీవితం ఉత్తమోత్తమంగా ఉండాలి అనుకునేటువంటి వారు ఒక్కసారి ఈ యొక్క నృసింహ దీక్ష చేయండి. మీ జీవిత కాలానికి సరిపడ భగవద్ అనుగ్రహాన్ని తెప్పించేటువంటి బాధ్యత నాది. ఎవరైనా స్వామి అనుగ్రహం ఉంటుంది, స్వామి యొక్క వైభవంతో, నేను అలా చెప్పట్లేదు. ఖచ్చితంగా నృసింహ అనుగ్రహాన్ని మీరు పాటించేటువంటి నియమాలను కరెక్ట్గా పాటిస్తే ఆయన అనుగ్రహానికి మీకు వచ్చేటువంటి విధంగా ఏ కాలంలో ఎలా చేయాలి అనేటువంటి పూర్తి బాధ్యత తీసుకొని ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీక్షలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇక్కడ ఉండేటువంటి వారికి ప్రతినిత్యం కూడా స్వామివారికి సంబంధించినటువంటి అన్నప్రసాదాన్ని, అల్పాహారాన్ని ఇవన్నీ కూడా మనం ఇక్కడ నృసింహ సేవావాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నృసింహ దీక్ష అనేటువంటిది మీ జీవితకాలంలో ఒక్కసారైనా తీసుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి దీక్ష. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాటించండి. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. సర్వే జనా సుఖినో భవంతు.